ఒకే పార్టీ ఒకటే అంశం, కానీ ఒకసారి జై కొడతారు, అంతలోనే నై అంటారు. ఒకరొచ్చి నో అంటారు, ఇంకొకరేమో ఎస్ చెబుతారు. గంటలోనే ప్లేట్ తిరిగేస్తారు. ఇది రాజధాని అమరావతిపై వైసీపీ వైఖరి. మొన్నటికి మొన్న అమరావతిని రివర్ బేసిన్లో కడుతున్నారు. అలా కట్టేందుకు వీలు లేదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సరిగ్గా 48 గంటల్లో అదే పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి రాజధాని అమరావతిని వైసీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందని, అమరావతిని తాము వ్యతిరేకించలేదన్నారు. అమరావతిపై జగన్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతోందని గ్రహించే సజ్జల హఠాత్తుగా తెరపైకి వచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అమరావతిపై వైసీపీది ఆది నుంచి మోసపూరితమైన వైఖరే. అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని అసెంబ్లీ వేదికగా జగన్ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే అమరావతిని కదిలించబోమని, జగన్ ఇక్కడ ఇల్లు కట్టుకోవడమే దీనికి నిదర్శనమని వైసీపీ నేతలు నమ్మబలికారు. కానీ అధికారంలోకి రాగానే 3 ముక్కలాటకు తెరతేపారు. ఇక రాజధానిని రివర్ బేసిన్లో కడుతున్నారని, ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమంటూ మాట్లాడారు. కానీ సజ్జల రివర్ బేసిన్ ఊసే ఎత్తలేదు. సజ్జల తన ప్రెస్ మీట్లో రాజధాని రైతులపై ప్రేమ కురిపించారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు రాజధాని రైతులకు వైసీపీ నరకం చూపించింది, కేసులు పెట్టింది, రోడ్డెక్కకుండా అడ్డుకుంది, అవమానించింది. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు రాజధానిలో ప్లాట్లను అభివృద్ధి చేయలేదని సజ్జల ఆరోపించడం ఏంటని రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు.